జగన్ను అరెస్టు చేస్తారా? ఇప్పుడిదే ప్రశ్న యావత్ తెలుగు సమాజాన్ని వేధిస్తోంది. పల్నాడు టూర్లో సింగయ్య అనే వ్యక్తి జగన్ కారు కింద పడి చనిపోయాడన్న వార్త తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ వైడ్గా బిగ్ డిబేట్కు దారితీసిందని చెప్పుకోవాలి. అసలు ఈ వీడియో ఫేక్ అని వైసీపీ వర్గాలు కొత్త వాదనలు తీసుకొచ్చాయి. అటు ఘటన జరిగిన రోజు సింగయ్య మృతికి జగన్ కారుకు ఎలాంటి సంబంధం లేదన్న పోలీసులు తర్వాత మాట మార్చారు. ఈ కేసులో జగన్ను ఏటుగా చేరుస్తూ పలు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇప్పుడు ఈ సెక్షన్ల చుట్టూనే చర్చ జరుగుతోంది. ఇంతకీ జగన్ పై పెట్టిన సెక్షన్లు ఏంటి? జగన్ కేసుకు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై కేసుకు ఏమైనా సంబంధం ఉందా? సింగయ్య మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ బిఎన్ఎస్ లోని 105, 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డిని మొదటి నిందితుడిగా A1గా చేర్చారు. అలాగే జగన్ను A2గా, జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వర్ రెడ్డిని A3గా, వైవి సుబ్బారెడ్డిని A4గా, పేర్ని నానిని A5గా, విడుదల రజనిని A6గా చేర్చారు. అయితే ఈ కేసులో జగన్ పై నమోదైన కేసులో బిఎన్ఎస్ 105 సెక్షన్ అంటే హత్య కింద రాని కల్పబుల్ హోమిసైడ్ అని అర్థం. ఒక వ్యక్తి మరణానికి కారణమైనప్పుడు ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తూ ఉంటారు. నేరం నిరూపణ అయితే మాత్రం దీనికి జీవిత ఖైదు విధించే అవకాశం కూడా ఉంటుంది. నేర తీవ్రతను బట్టి 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. దీంతో పాటు నేరానికి ప్రేరేపించారనే అభియోగంపై కూడా బిఎన్ఎస్ 49 సెక్షన్ కూడా చేర్చారు. అయితే ఈ సెక్షన్లపై కేసు వేయడం కాస్త ఆశ్చర్యంగానే ఉందంటున్నారు పలువురు లాయర్లు. జగన్ హత్య చేయడానికి రానప్పుడు అసలు కల్పబుల్ హోమిసైడ్ కింద కేసును ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు 2024 పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో కూడా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటను జగన్ ఇన్సిడెంట్ తో కొందరు పోల్చుతూ ఉన్నారు. అయితే ఈ రెండు వేరు. ఎందుకంటే పోలీసుల పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వచ్చాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ జగన్ విషయంలో పూర్తిగా భిన్నంగా ఉంది. జగన్ పర్యటనలో పోలీసుల వైఫల్యం కూడా ఉందన్న వాదన వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఇటు పోలీసులు తీసుకున్న సాక్షి వాంగ్మూలం కూడా దారుణంగా ఉంది. సింగయ్య వాహనం కింద పడిన తర్వాత కూడా డ్రైవర్ను కారులో ఉన్న జగన్తో పాటు మిగిలిన వారందరూ కూడా పోనివ్వమని అన్నట్టు ఆదేశాలు ఇచ్చినట్లు రాశారు. అసలు విఐపి వాహనంలో ఉన్నవారు డోర్ గ్లాసులు వేసుకొని కారులో ఏం మాట్లాడారో బయటి వారికి ఎలా తెలుస్తుంది? ఘటన జరిగిన సమయంలో జగన్ కార్ ఫుట్ రెస్ట్ ప్లేట్ పై నిలబడి బయట ప్రజలను అభివాదం చేస్తూ ఉండటం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సాక్షుల పేరుతో అబద్ధపు వాంగ్మూలాలు సృష్టించి ఈ కేసును బనాయించినట్లు కనబడుతోందని పలువురు న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంత అన్నది మాత్రం తేల్చాల్సింది కోర్టులే. ఇంతకీ ఈ మొత్తం ఎపిసోడ్ పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.